హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏవండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ మనం ఒక ఫెస్టివల్ సీజన్ కదా! గణేష్ చతుర్థి వచ్చేస్తుంది. ఇక నుంచి డెకరేటివ్ ఐటెమ్స్ మన ఛానల్‌లో చూసేసుకుందాం. అది కూడా ఒరిజినల్ లీవ్స్‌తో. ఇవేమో పచ్చ గులాబీలు చాలా బాగున్నాయి కదా! వీటిని ఎలా తయారు చేశానో తెలుసుకుందాం మరి. ఇలా కోకోనట్ లీవ్స్ ఉంటాయి కదా! అవే కొబ్బరాకులండి. కొబ్బరాకులతోటి ఈ రోజ్ ఫ్లవర్స్ నేనెలా చేశాను అనేది మీకు చూపించబోతున్నాను. అయితే మన ఛానల్‌లో గివ్ అవే నడుస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. గివ్ అవేకి ఎలిజిబిలిటీ కావాలంటే గనక మీరు మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అలాగే నేను అప్‌లోడ్ చేసే వీడియోస్‌ని కంప్లీట్‌గా చూసి వీడియో మధ్యలో నేను అడిగే ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి. సో, ఇలా కోకోనట్ లీఫ్ తీసుకొని దాన్ని కొబ్బరిది దాన్నేమంటారు? కొబ్బరి పుల్ల ఉంటుంది కదా! దాంతో సెపరేట్ చేసేసుకున్న తర్వాత చూడండి నేనెలా చేస్తున్నానో. ఒకవైపు సన్నగా ఎటువైపు ఉంటాయో వాటిని తక్కువగా తీసుకోవాలనమాట. తక్కువగా తీసుకొని అంటే మెజర్‌మెంట్‌లో తక్కువగా తీసుకొని దాన్ని ఇలా మడత పెట్టడమే. అంటే ఇలా తిప్పడం అనమాట. ఇలా తిప్పి అది కొంచెం 2, 3 రౌండ్‌లు అలా వేసిన తర్వాత అప్పుడు పైన ఏదైతే కొబ్బరి దుందో మధ్యలో దాన్నేం చేయాలంటే మడత పెట్టేయాలి. అలా మడత పెట్టడం వల్ల ఏమవుతుందంటే అది సపోర్టింగ్‌గా ఉంటుందనమాట ఫ్లవర్‌కి. ఈ కో ఈ కోకోనట్ ఫ్లవర్‌తో ఒకసారి మనకు ఫ్లవర్ చేయడం వచ్చేసిందనుకోండి, మనం ఎన్ని రకరకాలుగా డెకరేట్ చేసుకోవచ్చనుకుంటున్నారు? అవన్నీ కూడా నేను మీకు తప్పకుండా చూపిస్తాను. చూడండి, ఇలా ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుని 2 ఆకులు తీసుకున్నాం గదా మనం. ఒక ఆకు నుంచి ఇంకొక ఆకు 2 ఆకులు అంటే అదేనండి. ఒక ఆకుకి 2 వస్తాయి కదా! లేయర్స్. అలా 2 లేయర్స్ తీసుకున్నాం కదా! ఇలా ఒక్కొక్క దాన్ని మనం మడత పెట్టుకుంటూ వెళ్ళడమే. ఒకటి పైన, ఒకటి కింద ఇలా. చాలా జాగ్రత్తగా, అందంగా మడత పెట్టుకుంటే ఫ్లవర్ కూడా చాలా లుక్ బావుంటుంది. సో, దీన్ని ఎంత పెద్ద ఫ్లవర్ అయినా చేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ కోకోనట్ లీఫ్ యొక్క లెంగ్త్‌ని బట్టి ఉంటుందండి. అది పొడవుగా ఉంటే ఆకు కూడా ఆకు పొడవుగా ఉంటే ఫ్లవర్ కూడా చాలా పెద్దగా వస్తుంది. దీంతో జనరల్‌గా మనం ఎవరికైనా బొకేలు, ఫంక్షన్‌లు, పార్టీలకి రెగ్యులర్ ఫ్లవర్స్ ఎవరైనా ఇస్తారండి. మనీ పెట్టి కొని ఇవ్వడం చాలా ఈజీనే చెప్పాలంటే. కానీ మన చేత్తో చేసి మనం ఇచ్చామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అయితే దాని విలువ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇవి ఇవ్వగలుగుతాం మనం. సో, ఇలా జీరో బడ్జెట్‌లో అందంగా డెకరేట్ చేసుకోవడం మన సొంతం అయినప్పుడు మనం బయటికెళ్ళి బజార్ నుంచి కొత్త కొత్తవన్నీ కొని తెచ్చుకొని డెకరేట్ చేసుకోవాల్సిన అవసరం ఏముందండి? అలాగే ఈ ప్రకృతికి మనం మిత్రులం కూడా అవుతాం అనమాట. ఇలా ఈకో ఫ్రెండ్లీ ఫ్లవర్స్, ఈకో ఫ్రెండ్లీ లీవ్స్ వీటితో మనం మన ఇంటిని డెకరేట్ చేసుకున్నప్పుడు ఆ ఫెస్టివల్ అట్మాస్ఫియర్ అసలు చూడ్డానికి చాలా అందంగా ఉంటుందనమాట. సో, ఇలా రోజ్‌ని ఫోల్డ్ చేసేసుకోవడమే. సరే ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా! సంథింగ్ డిఫరెంట్ చేస్తే బావుంటుంది అని నేను ఇలా చేశాను. రాజ్యలక్ష్మి గారు, నేను మీ ఈమెయిల్ చూసానండి. మీ ఈమెయిల్‌కి రిప్లై కూడా ఇచ్చేసాను. చాలా క్యూట్ ఉన్నాయి మీ ప్లాంటర్స్. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దోస్ విత్ మీ. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది మీ ఈమెయిల్ చూసి. అలాగే మీలో ఎవరైనా కూడా కొత్త కొత్తవి ఏవైనా ట్రై చేస్తే మాత్రం తప్పకుండా నాకు షేర్ చేయండి. నాకు మీరు ఎలా చేస్తారు అనేది తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. మీరు ఈమెయిల్ చేసినా సరే, ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అయినా సరే. సో, ఇలా ఫ్లవర్‌ని మనం ఏం చేస్తామంటే లాస్ట్‌లో మిగిలిన వాటితోటి ఇలా ఫోల్డ్ చేసేస్తాం అనమాట. సో, ఇలా ఫోల్డ్ చేసేసి చివరి వరకు దాన్ని ప్లాస్టర్ వేసేస్తే చాలా గట్టిగా ఉంటుంది. ఇంకా అసల ఈ ఫ్లవర్ అనేది అస్సలు కదలదనమాట. చాలా బావుంటుందండి. ఈ ఫ్లవర్స్ ఇలా చేసిన ఫ్లవర్స్ అయితే 2, 3 రోజులు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. కాబట్టి ఫెస్టివల్‌కి ఒక 1, 2 డేస్ ముందు మనం చేసుకొని పెట్టుకున్న ఫెస్టివల్ అయిన తర్వాత కూడా చాలా బావుంటాయి. తర్వాత మనకు ఓపిక ఉంటే ఇంకా వాటికి కలర్స్ చేసుకొని కంప్లీట్‌గా మనం మన దగ్గర ఉంచేసుకోవచ్చు. సో, మనం ఉంచుకోవాలి. అలా బావున్నాయి కదా! ఇంత కష్టపడి చేశాం కదా! అన్న ఆలోచన మనకుంటే మాత్రం. అలా చేసుకుంటే చాలా బావుంటాయి. నేనైతే ఇలా దగ్గర దగ్గర ఒక 20, 25 చేసినట్టున్నాను.
చాలా అందంగా చాలా బావుందండి. సో, అవి ఇలాంటివి చేసుకున్నప్పుడు మన మనసు చాలా హాయిగా వాటితో మనం ఫోటోస్ తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తుంటాం గదా! సో, ఇలానే ఇంకో ఫ్లవర్ చేసేస్తున్నాను నేను. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసాను. ఆల్రెడీ మీకు తెలుసు కదా! ఎలా చేయాలి ఏంటి అనేది మళ్ళీ చూపించడం అయితే వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది కదా! అనేసి నేనేం చేశానంటే ఇక దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసాను. చూడండి. సో, ఒక్కొక్క దాన్ని ఇలా మడత పెట్టుకుంటూ వెళ్ళడమే అనమాట. ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా దగ్గరగా చాలా ఫ్లవర్ చాలా బావుంటుంది. ఈ ఫ్లవర్స్‌ని మనం రకరకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు చూడండి. మనం బొకేలాగా అరేంజ్ చేసేసుకోవచ్చు. లేదు ఫ్లవర్ వాజుల్లో పెట్టుకోవచ్చు. అసలంటూ మనకి ఒక ఫ్లవర్ చేయడం వచ్చిందంటే, దాన్ని డెకరేట్ చేసుకునే విధానాలు బోలెడన్ని అండి. ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం ఒక్కో రకంగా ఉంటుంది కదా! దాన్ని చాలా అందంగా, అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. సో, ఇలా అనమాట. నేను ఫ్లవర్ వాజ్‌లో దీన్ని సెట్ చేసేస్తున్నాను. అయితే ఇవాళ వీడియోలో నేను అడిగే గివ్ అవే ప్రశ్న, 'కనులు సేద తీరువాయే' అనే నవలలో రాధ హాస్టల్‌లో ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ పేరు ఏంటి? రాధ హాస్టల్‌లో ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ పేరు ఏంటి? అదండి మరి ఇవాల్టి గివ్ అవే ప్రశ్న. సో, దీనికి గబగబా మీరు ఆన్సర్ చేసేయండి. నేను గివ్ అవే విన్నర్‌ని నెక్స్ట్ ఎపిసోడ్‌లో రిలీజ్ చేస్తాను. సో, ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీలో ఎవరైనా కూడా చేసుకుని ఉంటే గనక డెకరేట్ చేసుకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదా ఈమెయిల్ ద్వారా గానీ మీ రెస్పాన్సెస్‌ని, మీ ఫోటోస్‌ని పంపించండి. నేను చాలా సంతోషపడతాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో, అట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్‌ని నాకు అందించండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థాంక్ యూ సో మచ్.